నమస్తే, వెల్కమ్ టు అంకుశం ఛానల్. నా పేరు నాగేంద్ర రెడ్డి. కట్నం అడిగిన వాడు గాడిద, ఫ్యాక్షనిస్టుల ఆస్తులను జాతీయం చేయాలి, ఇలాంటి నినాదాలతోటి టీవీ9 హోరెత్తించేది ఒకప్పుడు. ఈ నినాదాలన్నీ కూడాను ఇచ్చినటువంటి గాడిద టీవీ9 రవిప్రకాష్. నినాదాలు ఇచ్చినవాడు పాటించలేదు కాబట్టి నేను అతన్ని గాడిద అంటాను. ఎందుకంటే జెమినీలో పనిచేస్తూ డొక్కు స్కూటర్ మీద తిరుగుతున్న క్రమంలో శ్రీనిరాజు గారు వీడిని పిలిచి టీవీ9 ఎస్టాబ్లిష్ చేస్తూ ఇతని పేరుతో ఏదో 10% లోపు ఏదో షేర్స్ రాసిస్తే ఆ షేర్స్ని అడ్డం పెట్టుకొని శ్రీనిరాజు గారు బయటికి వెళ్ళటానికి, ఆయన టీవీ9 అమ్ముకోవటానికి వీలు లేకుండా ఆయన్ని బ్లాక్మెయిల్ చేసి ఎంతో వేదనకి గురి చేశాడు. తర్వాత అధికారాలు మారిన తర్వాత చంద్రబాబు నాయుడు అక్కడ దిగిపోయిన తర్వాత మాత్రమే ఇక్కడ కేసీఆర్ గారి పరిపాలన వచ్చిన తర్వాత, అది కూడాను కేసీఆర్ అండదండలు పుష్కలంగా ఉన్నటువంటి ఈ రామేశ్వరరావు మెగా కన్స్ట్రక్షన్స్లు కొన్న తర్వాత అప్పుడు కూడాను వీళ్ళ వల్ల కాకుండా చేయటం కోసం టెక్నికల్గా గరుడ పురాణం గాడిద ఇంకొకడు ఉన్నాడు కదా, శివాజీ, వాడిని తీసుకొచ్చి వాడి పేరుతోటి షేర్స్ రాసినట్టుగా ఈ షేర్స్ బదిలీ కాకుండా, అంటే కొన్న వాళ్ళ పేరుతోటి షేర్స్ బదిలీ కాకుండా ఉండటం కోసం వాడితోటి వాడిని కోర్టుకు పంపించి తర్వాత వీళ్ళని హెరాస్ చేసి, దాన్ని అధికారంలో ఉన్నారు కాబట్టి వేరే రకంగా కేసులు పెట్టి వాడిని ఎట్లాగొట్లాగా దారికి తీసుకొచ్చి టీవీ9 నుంచి ఈ గాడిదని వదిలించుకోగలిగారు. నేను వీడిని గాడిద అని పదే ఎందుకు అంటున్నానంటే, వీడు వామపక్ష భావాలతో వచ్చానని చెప్పుకునేటటువంటి అడ్డగాడిద. జర్నలిజం అనేది మనకి భూమి మీద ఉన్నటువంటి పవిత్రమైన వృత్తులలో మొట్టమొదటిది టీచర్స్ ఉపాధ్యాయ వృత్తి అయితే, ఆ తర్వాత వచ్చేటటువంటి వాటిలలో డాక్టర్, ప్రాణం పోసే డాక్టర్, ఇట్లాంటివి ఉన్న తర్వాత ప్రజల తరపున ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ప్రజల తరపున ప్రజల వాణి వినిపించి ప్రజలకి ఎప్పుడు కూడాను పహరా కాసేటటువంటి విలువలకి, ధర్మానికి, న్యాయానికి, చట్టానికి పహరా కాసేటటువంటి 4వ స్తంభంగా ఈ మీడియా, ఆ మీడియాలో బ్రతుకు కొనసాగుతున్నటువంటి వృత్తిని ఎంచుకున్నటువంటి పవిత్రమైన వృత్తిగా ఈ జర్నలిజాన్ని మనం పరిగణిస్తాం. అట్లాంటి జర్నలిజంలో ఉండి వీడు సరిగ్గా, అంటే వీడికి సరైన కుటుంబం ఉండి లేదని అనుకోవాల్సి వస్తుంటుంది. అటువంటి వ్యవస్థలోంచి సరైన కుటుంబం, సరైన తల్లి తండ్రి ఉండి ఆ కుటుంబం నుంచి వచ్చిన ఒక గాడిదే అయితే కనుక, వీడు టీవీ9లో సీఈఓగా పనిచేస్తున్న టైంలో మన నటి త్రిష ఉంది కదా, త్రిష బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు ఆ త్రిష మేనేజర్ అందులో సీక్రెట్గా కెమెరా పెడితే ఆ వీడియోస్ తీసుకొచ్చి ఈ బాస్టర్డ్కి ఇస్తే, ఈ బాస్టర్డ్ నిస్సిగ్గుగా ఎటువంటి ఇది లేకుండా కూడాను దాన్ని ఒక వార్తగా వేశాడంటేనే అదే అసహ్యకరమైన విషయం. ఎందుకంటే ఎక్కడెక్కడ వ్యక్తుల జీవితాలు ఎక్కడెక్కడో ఉంటే, ఆమె పబ్లిక్ లైఫ్ ఉన్న మనిషి కదా, ఆమె వృత్తి కోసం, వ్యాపారం కోసం, సంపాదన కోసం సినిమాలో ఉంది, మనందరికి 10 మందికి తెలిసిన మనిషి మాత్రమే. అట్లాంటి ఒక స్త్రీని స్నానం చేస్తూ ఉంటే ఎవడో ఒక అడ్డగాడిద, వీడి బ్రదరే వాడు ఎవడో కెమెరా పెట్టి తీసుకొచ్చిస్తే ఈ బాస్టర్డ్ వీడిని తెలుగులో లంచ కొడకని తిట్టాలని ఉంది ఈ బాస్టర్డ్. కానీ నాకు హార్ష్గా మాట్లాడటం ఇష్టం ఉండదు, అయినా కానీ ఎంతో ఈ బాస్టర్డ్ వచ్చేసి దాన్ని టెలికాస్ట్ చేసేసి మీడియా యొక్క, జర్నలిజం యొక్క విలువలని నీచంగా దిగజార్చాడు ఈ బాస్టర్డ్. అది ఒక ఎత్తు అయితే, ఇంకా అత్యంత విషాదకరమైనటువంటి, ఇంకా తలుచుకుంటే ఇప్పటికి కూడా గుండెలు పిండేసేటువంటి సంఘటన ఏంటంటే, రాజాం, మన అక్కడ శ్రీకాకుళం జిల్లాలో అక్కడ రాజాం ఉంది కదా, అది విజయనగరం జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో నాకు సరిగ్గా తెలీదు, మన బార్డర్లో ఉండేటటువంటి రాజాం ఊర్లో ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. ఆ ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ పేరుతోటి సీనియర్స్ జూనియర్స్ని హెరాస్ చేసేటటువంటి క్రమంలో వాళ్ళ మనుషులో మరి పశువులో ఏదో ఆ చెడు అలవాటు పడ్డటువంటి యథవులు కొంతమంది సీనియర్లు ఒక జూనియర్ని హోమోసెక్సువల్గా హెరాస్ చేశారు. హెరాస్ చేసి అది వీడియోలు తీశారు. అవి తీసినటువంటి వీడియోలను మళ్ళీ అవి టీవీ9 స్టూడియోకి వస్తే ఈ బాస్టర్డ్, అంటే వీడిని లంచ్ కొడక అనాలి కదా, ఈ బాస్టర్డ్ గాడు వాటిని డైరెక్ట్గా టెలికాస్ట్ చేశాడు. న్యూస్ని ప్రజెంట్ చేయడం కాదు, ఇట్లా ఈ రూపంలో హెరాస్ చేస్తున్నారు ఈ రకంగా కూడా అని చెప్పేసి
న్యూస్ని టెలికాస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ఎదవల మీద ఉంది, అందులో ఏ అనుమానం లేదు. ఇట్లా ర్యాగింగ్ విష పడగలు విరజిమ్ముతుంది, ఇట్లా కోరలకు బలవుతున్నారని చెప్పి చెప్పడంలో తప్పులేదు, చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే దాన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యతని ప్రభుత్వాన్ని గుర్తు చేయడం కోసం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా దాన్ని వార్తని టెలికాస్ట్ చేయాల్సిందే. కానీ ఈ బాస్టర్డ్ వచ్చేసి దాన్ని డైరెక్ట్గా టెలికాస్ట్ చేస్తే అది అసలు చూడటానికి ఎంతో వికారంగా వికృతంగా అసలు చూడలేక టీవీ కట్టేసేసుకునేటువంటి కండిషన్లో పాపం ఆ బిడ్డను కన్నటువంటి తల్లి ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆ వేదన ఎవరికి చెప్పుకోలేక గుండెల్లో దాచుకోలేక జీవించలేక ఆత్మహత్య చేసుకుంది. మీరు చెప్పండి, వీడు నిజంగా వీళ్ళ తల్లిదండ్రుల సరైన క్రమశిక్షణలో వీడి గినక పెరిగింటే గినక ఆ వీడియో టెలికాస్ట్ చేస్తాడా? ఆ తల్లి చావుకి కారణమవుతాడా? ఇలాంటి బాస్టర్డ్ని లంచకొడకానక ఇంకేమనాలి? ఇలాంటి బాస్టర్డ్ ఈరోజు మళ్ళీ ఆర్టీవీ రూపంలో మన ముందరకు వచ్చి నీతులు చెప్పడానికి వచ్చాడు. వాడు సర్వేలు చెప్పని అందులో ఏదైనా ఉండొచ్చు, వాడు ఉండకపోవచ్చు, అది పెద్ద సంగతి కాదు. అసలు వీడు టీవీ ముందు కనపడటమే నాకు చాలా ఆశ్చర్యంగా విడ్డూరంగా ఉంది. నేను తెలియక ఆర్టీవీ వాచ్ చేసేవాడిని. నేను మీకు అందరికి కూడాను మిత్రులందరికీ నేను చేసే అభ్యర్థన ఏంటంటే ఆర్టీవీని ఎట్టి పరిస్థితుల్లో సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, వ్యూస్ కూడా ఇవ్వద్దు. అదే మనం చేయగలిగినటువంటి కాంట్రిబ్యూషన్. ఈడు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కేసు పెట్టి హెరాస్ చేసేటటువంటి క్రమంలో అది హెరాస్మెంట్ అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతే మేము కేసులు పెడతామని చెప్పేసి సోనియా గాంధీ బెదిరించిన సంగతి సెంట్రల్ మినిస్టర్గా పనిచేసిన సాయి ప్రతాప్ గారు మనందరికీ చెప్పారు. అది వీళ్ళకి ముందుగానే తెలుసు. అయినా కానీ ఆ నేపథ్యంలో సిబిఐ డైరెక్టర్గా పనిచేసినటువంటి జేడీ లక్ష్మీనారాయణ ఆయన ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్కి ఇంకాస్త వీళ్ళ పైత్యాన్ని జోడీ చేసి యాడ్ చేసి ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో 72 రూములు ఉన్నాయి లోటస్ పాండ్లో అని చెప్పేసి టెలికాస్ట్ చేసి దానిపైన పెద్ద చర్చ పెట్టాడు. అట్లాగే ఆయన గురించి విచారణ అనగానే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అటు వేయటం అంటే బొమ్మ అక్కడ ఫోటో అక్కడ వేయటం, ఆయన ముందర మ్యూజిక్ తోటి జైలు కడ్డి చోలు సప్ సప్ అని రావటం, అట్లా ఖైదీ నెంబర్ వేయటం, ఇలాంటి ఎన్నో చేశాడు ఈ బాస్టర్డ్ చేసినోడు. మరి వీడు విలువలతో ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన మీద ఆరోపణలే ఉన్నది, ఇంకా నిరూపణ కానంత వరకు కూడా ఆయన ముద్దాయే, దోషి కాదు. ఆయన మీద అన్ని అంత ఇచ్చేసిన ఆయన ఈ బాస్టర్డ్ ఇది చేయాలి కదా. మరి వీడు పేరుతోటి వీడిని ఉన్నటువంటి షేర్లు అడ్డగోలుగా వీడికి అమ్మేసి ఆపుకొని శ్రీనివాస్ గారిని హెరాస్ చేశారు కదా. అలాంటి చేయకుండా ఉండాలి కదా. అది కూడా కాకుండా వ్యాపారస్తుల్ని పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఎంతోమందిని కూడా వీడు బ్లాక్మెయిల్ చేసినటువంటి చరిత్ర ఉంది. వీడు అసలు మీడియాలో మొట్టమొదటిసారిగా పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళ కాకుండా వ్యక్తుల జీవితాలలోకి వెళ్ళి బాత్రూమ్లలోకి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క పర్సనల్గా అక్రమ సంబంధాల గురించి వీడియోలు పెట్టి ఎంతోమంది మరణానికి కారణమైనటువంటి బాస్టర్డ్ వీడు. మీకు ఇంకొకటి చెప్తాను, అంటే ఈ తరం వాళ్ళు కానీ అందరూ అంటే ఒక 20 years బ్యాక్ జరిగినటువంటిది. కర్ణాటకలో వీడు చాలా చోట్ల పెట్టించాడు. కర్ణాటక భారతదేశంలో చాలా చోట్ల ఉన్నాయి వీడి TV9 కన్నడ విభాగానికి సంబంధించి. కన్నడ ఎమ్మెల్యే భార్య ఒకసారి మిస్ అయింది, కనపడకుండా వెళ్ళిపోయిన తర్వాత దాని గురించి అదొక పెద్ద జాతీయ వార్త అయినట్టు, సెన్సేషన్ అయినట్టు, అదేదో జాతికి జనాలకి ఉపయోగపడేటువంటి వార్త అయినట్టు పోతే అతని వ్యక్తిగతం పాపం పోయింది, వెతుక్కుంటాడు, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ప్రాపర్గా చేస్తారు కదా ఎంక్వైరీ. చేసిన తర్వాత ఆ ఎమ్మెల్యే పిఏనే ఆమెని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఢిల్లీలో ఒక చోట ఎక్కడో పెట్టాడు, హోటల్ రూమ్లోనో ఎక్కడో క్వార్టర్స్లోనో ఇంట్లోనే ఎక్కడో పెట్టాడు. సరే వాళ్ళకి మధ్య ఏదో సంబంధం తగలబడి ఉంది, తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. దాన్ని ఇక వీడు ప్రచారం చేసి 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 ఇక కర్ణాటకలో మరొక అంశమే లేదన్నట్టు, ఇది ప్రతి ఒక్కరి జీవితానికి ఎంతో అవసరమైనట్లు, మన రొటీన్ లైఫ్లో చాలా విలువైన విషయంలాగా టెలికాస్ట్ చేసి 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 చివరికి పోలీసులు అక్కడికి వెళ్ళేటప్పటికి ఆమె ఉరి వేసుకొని చనిపోయింది. టీవీ చూస్తే కన్నడ TV9 వస్తూ ఉంది, టీవీ ఆన్లో ఉంది, ఈమె ఉరేసుకుని ఉంది హాల్లో. అంటే ఆమె చచ్చిపోయేంత వరకు వెంటబడ్డాడు. ఆమె వెళ్ళటం అనేది అది ఒక నైతిక వర్తనకు సంబంధించినటువంటి విషయం, అది భార్యాభర్తలకు సంబంధించినటువంటి విషయం. తప్పుదారి పట్టింది, తర్వాత విడాకులు తీసుకోవచ్చు, తర్వాత ఇంకేమైనా చేయొచ్చు. సుప్రీంకోర్టు ఈ రోజున ఇంకా ఎలాంటి తీర్పు ఇచ్చిందో కూడా మనం చూసాం. ఇట్లాంటి వెసులుబాటు ఉంది, విడాకులు ఇచ్చేసి దూరం ఉండేటువంటి అవకాశం ఉంది వాళ్ళకి.
ఏమన్నా కానీ తీర్పులు ఇవ్వడానికి మనం ఎవరు ఇంకా అసలు మరొక ఇది లేనట్టు ఆమెకు వాళ్ళకి తెలుసు కదా ఇట్లాంటి పనులు జరిగేటప్పుడు తర్వాత ఈ సీరియస్ కండిషన్కి వెళ్తే అయినా సరే మనం ఫేస్ చేయొచ్చులే అని చెప్పేసి ఏదో పనే చేశారే అనుకోండి. దానికి ఆమె అట్లా కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే చావుకి దానికి మించి కూడాను నాకు వీడిని పదే బాస్టర్డ్ అని ఇంకా లంచ్ కొడక అని చెప్పి తిట్టాలని అనిపించడానికి కారణం ఆ రాజ్యాంగంలో విద్యార్థి తల్లి చనిపోవడం అనేది నేను జీర్ణించుకోలేకపోతా ఉన్నాను. ప్రభుత్వాలు కూడాను ఇలాంటి బాస్టర్డ్ని ఏమీ చేయలేక మీడియాలో ఉండటానికి మీడియాని అడ్డు పెట్టుకుని ఇలాంటి బాస్టర్డ్ చెలరేగిపోయినటువంటి నేపథ్యాన్ని మీకు గుర్తు చేస్తూ వీడికి మరి కాస్త ఆదరణ లభించేలాగా దయచేసి మీరు ఎవరు కూడాను ఈ ఆర్టీవీ అనే దాన్ని చూడొద్దు, వాడికి వ్యూవర్షిప్ పెంచనే వద్దు, ఇలాంటి ఎదవలు మనకి ఉండనే వద్దు. మళ్ళీ వచ్చి ఈరోజు పత్తిత్తు కబుర్లతోటి మొదలయ్యాడు, కులగజ్జితోటి ఇది చేసుకుంటున్నారు, కులగజ్జి ఎక్కువైపోయింది మీడియా ఛానల్కి అని చెప్పేసి పత్తిత్తు కబుర్లు పతివ్రత కబుర్లు చెప్పుకుంటూ వచ్చాడు. మొత్తానికి విలువలు దిగజార్చిందే వీడు. ఆ కులగజ్జితోటే కదా ఇలాంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెనకాల ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు మీడియా ప్రతినిధులు జ్యుడిషియరీలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం సిపిఐ సిపిఎం పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరిది కూడాను రామోజీరావు విషయంలో కానీ చంద్రబాబు నాయుడు విషయంలో కానీ ఒకే మాట మీద ఉండటానికి కారణం మొత్తం కూడా వాళ్ళకు ఉన్నటువంటి కామన్ రీజన్ కులగజ్జే. వాళ్ళ మీద చేయి వీడియో మీద నీకు దమ్ముంటే రామోజీరావు మీద చేయి కులగజ్జి గురించి. రామోజీరావు చంద్రబాబు నాయుడుకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు, ఏపీఎన్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు, జయప్రకాష్ నారాయణ ఎందుకు చేస్తున్నాడు, రాఘవులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు, సిపిఐ నారాయణ ఎందుకు చేస్తున్నాడు. ఇక జ్యుడిషియరీ గురించి మనం మాట్లాడకూడదు, మన నోర్లు మూతపడతాయి. సరే కులగజ్జి మీ చేయమని మనం. కాబట్టి ఈ బాస్టర్డ్ చేయలేడు. ఈ బాస్టర్డ్ని దయచేసి ఆదరించవద్దు.